స్టార్టర్స్ లో చికెన్ టిక్కా తీసుకున్నాము, అండ్ దెన్ తందూరి తీసుకున్నాము, ఫ్రై పీస్ బిర్యానీ, అండ్ దెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. చాలా బాగుంది. మీకేం నచ్చింది? ఫ్రై పీస్ నచ్చింది. ఫ్రై పీస్ నచ్చింది. నాకు తందూరి నచ్చింది బాగా. తందూరి నచ్చింది. నాకు ఫ్రై పీస్ బిర్యానీ. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్స్ చాలా ఉంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళాము మనకు ఆ ఫుడ్ దొరకలేదన్న ఫీల్ అయితే ఉండకూడదు. అందుకని మన రెస్టారెంట్ లజీజ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ లో అన్ని రకాల డిషెస్ రెడీగా ఉంటాయి. ఇద్దాం వెజ్ మండి. చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడండి, మన దగ్గర కలర్ యాడింగ్ ఉండదు. టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేయండి. ఓకే ఓకే. కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతాం. హోమ్లీ ఇంట్లో ఒక వెరైటీ ఫుడ్ చేసుకుని మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ ఐటమ్ అనేది ఏం లేదండి, అన్ని ఐటమ్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. కానీ ఇది సిటీకి సెంటర్ లో లేదేమో, కొంచెం ఎటో అంటే ఊరు చివరిగా ఉందేమో అని నా ఫీలింగ్. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి కార్ కానీ టూ వీలర్ కానీ పార్క్ చేసి ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ సాటిస్ఫాక్షన్ తిని బయట రావాలి అన్న ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా ఏ ఫ్యామిలీకైనా. మనకి ఫుల్ పార్కింగ్ ఏరియా. అవును, వచ్చామా తిన్నామా వెళ్ళాం ప్రశాంతంగా అని. అందువల్ల ఆ ధైర్యంతో పెట్టాము. మన దగ్గర టీ కాదండి, టీ కాదు, టిఫిన్ కాదు, మీల్స్ కాదు, బిర్యానీ, ఎవ్రీ ఐటమ్ తిన్న వాళ్ళందరూ ఫుల్ సాటిస్ఫైడ్. నేనైతే తిరుపతిలో ఒక రెస్టారెంట్లో ఉన్నానండి. నేనైతే ఆల్రెడీ ఇక్కడ నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మామూలుగా అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఇక్కడ ఫుడ్ మాత్రమే బాగుంటుంది, బయట ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఈ ఫుడ్ని మనం అస్సలు బీట్ చేయలేము అనిపిస్తుంది. కానీ నేను ఇక్కడికి వచ్చి తిన్న తర్వాత ఫుడ్ అయితే చాలా బాగుంది. ఏ మాట కామాట ఫుడ్ ఒక్కటే బాగుండటం కాదు, మనకి క్వాలిటీ కానివ్వండి, నీట్నెస్ ముఖ్యం. ఇంకా మనకు అదంతా నీట్గా ఉంటేనే కనుక మనకు ఆ ఫుడ్ టేస్ట్ చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అవన్నీ చూస్తే నాకు నిజంగా పర్ఫెక్ట్గా అనిపించింది. సిటీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది, సిటీలో రెస్టారెంట్లో ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. నాకు తిన్న తర్వాత ఎందుకో అసలు ఒకసారి వీళ్ళతో మాట్లాడాలి, ఎవరు ఏంటి, ఎక్కడ వాళ్ళు వండేవాళ్ళు, అవన్నీ అడగాలనిపించి నేను అడగడం జరిగింది. అడిగిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అనంటే, ఇక్కడ ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఒక లేడీ అన్నమాట. అంటే పిల్లల ఆకలి తెలుసుకోకుండా, పిల్లల ఆకలిని ముందుగానే చెప్పకుండానే తెలుసుకొని ఒక తల్లి పిల్లలకి ఫుడ్ పెడుతుంది అని అంటూ ఉంటారు. నిజంగా అలా అంటే ఒక ఉమెన్ హ్యాండిల్ చేస్తే ఏ పనైనా సక్సెస్ఫుల్గా చాలా బాగుంటుంది అని చెప్పడానికి నాకు ఇది ఒక నిదర్శనం అనిపించింది. అందుకే ఒక్కసారి తనతో మాట్లాడాలని కూడా అనిపించింది. తను ఇక్కడే ఉన్నారు అంట. ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఈ ఆలోచన వచ్చిందో అడిగి తెలుసుకుందాం. రండి నాతో పాటు. నాకు ఒక్కసారి మేడంని పరిచయం చేస్తారా? హలో అండి. నేను ఐడ్రీమ్ మీడియాలో వర్క్ చేస్తున్నా మేడం. మేము షూట్స్ పర్పస్లో తిరుపతికి వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈ వేలో వేరే షూట్కి వెళ్తూ లంచ్ టైం అయిందని చెప్పి ఇక్కడికి రావడము, ఫుడ్ టేస్ట్ చేయడము చాలా బాగా అనిపించింది నిజంగా. ఎందుకో ఒకసారి నాకు మీతో మాట్లాడాలనిపించింది. రిసెప్షన్లో తను అడిగితే మేడం అని చెప్పారు. ఓనర్ ఎవరు చూసుకుంటారు అని అంటే, ఓ లేడీసా, సరే మాట్లాడదాము అని. ఒక్కసారి మనం మాట్లాడుకుందామా? రండి మ్యామ్. ఫుడ్ బాగుందని చెప్పారు. అసలు ఇంతకీ ఏం ట్రై చేశారు, ఏం బాగుందో చెప్తే కొంచెం అందరికి ఒక ఐడియా. స్టార్టర్స్ లో చికెన్ టిక్కా తీసుకున్నాము, అండ్ దెన్ తందూరి తీసుకున్నాము, ఫ్రై పీస్ బిర్యానీ, అండ్ దెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. చాలా బాగుంది. ఏ ఐటమ్ నచ్చింది మీకు ఇన్ని ఐటమ్స్ లో? మరి మాకు దమ్ బిర్యానీ నచ్చింది. ఓకే, మీకు మీరేం ట్రై చేశారు? అన్ని ట్రై చేశారు అని చెప్పింది. మీకేం నచ్చింది? ఫ్రై పీస్ నచ్చింది. ఫ్రై పీస్ నచ్చింది. అంటే రెగ్యులర్ గా ప్రతి రెస్టారెంట్ లో ఫ్రై పీస్ ఉంటుంది. ఇప్పుడు తను చెప్పిన మెనూలో అన్ని ఐటమ్స్ ఉంటుంటాయి బేసిక్ గా. అంటే మిగతా వాటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు నచ్చింది? అంటే టేస్ట్ బాగుంది కంపారిటివ్లీ. ఓకే, గుడ్ వైబ్ తో వచ్చాం కాబట్టి అది కూడా మాకు గుడ్ గా ఉంది. గుడ్ వైబ్ తో అంటే మీన్స్ ముందు మీరు తెలుసుకొని వచ్చారా, లేదంటే ఎలా? ఆల్రెడీ వచ్చారు. ఓకే ఓకే, మళ్ళీ రిపీటెడ్ కస్టమర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మీరేం ట్రై చేశారు?
మేము సేమ్ అందరం ఫ్రెండ్స్ సేమ్ వచ్చాము. ఐటమ్స్. సో ఓకే. అంతా అంటే కలిసి చదువుకుంటున్నారు. లోకలా? లోకల్ ఓకే ఓకే. యా. మీకేం నచ్చింది? నాకు తందూరి నచ్చింది బాగా. తందూరి నచ్చింది. ఏంటి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా బయట అంటే రెస్టారెంట్? కొద్దిగా నాటి స్టైల్లో ఉంది, ఓకే కొద్దిగా స్పైసీగా అట్లా బాగుంది. ఓకే. అంటే మీరు చదువుకునే పిల్లలు మీకు ఈ స్టైల్ నచ్చింది, అందరికీ నచ్చుతుంది అనిపిస్తుందా? అంటే జనరల్ గా మనది రాయలసీమ కదా, కొద్దిగా అందరు కొద్దిగా స్పైసీ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, ఓకే ఇక్కడికి రావచ్చు. ఓకే. థ్యాంక్ యూ. మీరు? నాకు ఫ్రై పీస్ బిర్యానీ నచ్చింది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారండి నిజంగా అంటే ఎంత మంచి ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫేసెస్ లో తెలిసిపోతుంది, వాళ్ళ మాటలు ఎలా ఉన్నా కూడా. నిజంగా వచ్చిన కస్టమర్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే వెళ్ళరండి. ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళందరూ సోఫా సెట్టింగ్ కూర్చున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది, ఇక్కడ మండీ స్టైల్ అన్నమాట, ఒక ఫ్యామిలీ స్టైల్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే మండీ స్టైల్ ఉంటుంది. ఈ జనరేషన్ లో ఎక్కువ మండీ స్టైల్ ఇష్టపడుతున్నారు, అది ఫ్యామిలీతో. అంటే అలాంటి వాళ్ళకి అది కూడా ఆ లోటు లేకుండా ఇక్కడే. అవును. ఓకే. వచ్చి కూర్చొని కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే మండీలో కూర్చొని చాలా కంఫర్ట్ గా ఉంటది, కూర్చొని తినడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా స్పేషియస్ గా. ఒక 8 మెంబర్స్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. కంప్లీట్ ఫుల్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం అలా చాలా ఫ్యామిలీస్ వస్తాయండి, కంఫర్ట్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా తిని హ్యాపీగా వెళ్తారు. మాకు చాలా హ్యాపీగా ఉంటది అనమాట. ఓకే. అంటే ఇటువైపు అంతా కూడా మనకు ఇటువైపు అంతా సోఫా సిట్టింగ్ వస్తుంది, ఇటువైపు అంతా చూస్తే మనకి మండి సిట్టింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం 10 మెంబర్స్. అవును, 10 మెంబర్స్ కూర్చోవచ్చు. అటు 2 మెంబర్స్, ఇటు 2 మెంబర్స్, ఇక్కడ సింగిల్ అటు 2 ఇటు 2. ఓకే. నాకు అంటే బేసిక్ గా రెస్టారెంట్లలో కిచెన్ చాలా చండాలంగా ఉంటుంది. ఫుడ్ డెకరేటివ్ గా చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, కానీ కిచెన్ చూస్తే ఫుడ్ ముట్టలేరు మీరు అని అంటూ ఉంటారు. లేదండి, ఒకసారి నాకు ఎందుకు కిచెన్ చూడాలనిపిస్తుంది. ఖచ్చితంగా మరి ఖచ్చితంగా తీసుకెళ్తాను. కిచెన్ లోకి ఎంటర్ అవుదో వెళ్లే ముందు మాస్క్ ప్లస్ హెడ్ క్యాప్ వేసుకొని వెళ్దాం. నిజంగా మంచి ఆలోచన, తీసుకోండి. ప్రతి ఒక్కరు పాటించాలి కూడా. థ్యాంక్ యూ. ఉందమ్మా. ఎప్పటికప్పటికి మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ అన్నమాట. ఓకే. ఫ్రెష్ ఐటమ్స్ అప్పటికప్పుడే కట్ చేసి పెట్టుకుంటారు. అన్ని కూడా టమోటాస్ కానీ, స్ప్రింగ్ ఆనియన్ కానీ, క్యారెట్, క్యాబేజ్ ఐటమ్స్ కానీ, పుదీనా, మింట్ అన్ని ఎప్పటికప్పటికి అన్ని మార్నింగ్ రాగానే ఎప్పటికప్పుడే వెజిటబుల్స్ ఫ్రెష్ గా వస్తాయి మార్కెట్ నుంచి. రాగానే అప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. ఏ ఐటమ్ ఇప్పుడు చికెన్ చూడండి, ఇప్పుడు చికెన్ ఇప్పుడే వచ్చింది అంటే అయిపోవడం, మళ్ళీ ఆర్డర్ తెప్పించి పెట్టడం, అంతేగాని స్టోరేజ్ అనేది మన దగ్గర ఉండదు. ఎప్పటికప్పుడు అయిపోవడం, లైవ్ అప్పుడే తెప్పించడం అనమాట. అట్లా ఎప్పటికప్పుడు తెప్పిస్తాం, ఫ్రెష్ గా ఉంటాయి. చాలా మంది అంటే మనం ఒకరిని కామెంట్ చేయకూడదు, కానీ ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ అలా ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చి ఫ్రెష్ గా కస్టమర్స్ కి ఇచ్చి సాటిస్ఫై చేయడమే. నిజంగా అవును, అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు కాబట్టి మనం అంత బాగా రివ్యూ ఇచ్చారు. నిజంగా సూపర్. మరి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మీతో ఈ రెస్టారెంట్ గురించి, ఫుడ్ గురించి మాట్లాడడానికి. ఒకసారి మనం బయటికి వెళ్ళేసి మాట్లాడుకుందాం. ఉమా గారు, అంటే కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు ఆ ఏరియాకు సంబంధించిన డిషెస్ మాత్రమే అవైలబిలిటీ ఉంటూ ఉంటాయి. అంటే మనకు మెయిన్ హైదరాబాద్ సిటీస్ లాంటివి అయితే అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని సైడ్ నుంచి వచ్చే డిషెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. కానీ మనం ఇలా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ఏరియాదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. లేదు, కొన్ని రెస్టారెంట్ సపరేట్ సౌత్ ఇండియన్ అని, నార్త్ ఇండియన్ అని సపరేట్గా ఉంటాయి. కానీ మన దాంట్లో చూస్తే అన్ని వెరైటీస్ ఉన్నట్టుగా అనిపించింది. అసలు అంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్కి సంబంధించి ఉన్నాయి, నార్త్ ఇండియన్, చైనీస్ అన్ని ఉన్నాయా? ఒకసారి వాటి గురించి చెప్పండి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది తిరుపతి అండి. తిరుపతి టూరిస్ట్ ప్లేస్. అవును, అందరూ ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది తిరుపతి. అందుకని ప్రతి ఒక్కరికి ఇష్టమైన
ఫేవరెట్ ఫుడ్స్ చాలా ఉంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళాము మనకు ఆ ఫుడ్ దొరకలేదన్న ఫీల్ అయితే ఉండకూడదు. అందుకని మన రెస్టారెంట్ లజీజ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ లో అన్ని రకాల డిషెస్ రెడీగా ఉంటాయి. ఓకే. ఎటువంటి కస్టమర్ వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చిన, కేరళ నుంచి వచ్చిన, అంటే కేరళ ఫుడ్ ఆ రైస్ మనం ఇవ్వలేం కానీ నాన్ వెజ్ కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం మనం పక్కాగా కేరళలో ఐటమ్స్ మాత్రం ఇవ్వగలుగుతాం నాన్ వెజ్ కి సంబంధించి. మిగతా తమిళనాడు నుంచి వచ్చిన, అట్లా ఎక్కడి నుంచి వచ్చినా, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినా కూడా, నార్త్ నుంచి, సౌత్ నుంచి, ఎటు నుంచి వచ్చినా కూడా మనకి కంఫర్ట్ ఫుడ్, ఇష్టమైన ఫుడ్ మనం ఇవ్వడానికి మన రెస్టారెంట్ రెడీగా ఉందండి. ఓకే. అంటే ప్లేస్ ఆ డిష్ ని పక్కన పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ స్టేట్ నుంచి అయితే వచ్చామో ఆ స్టేట్ ఫుడ్డే నాకు కావాలి అనకపోయినా, ఒకవేళ ఆ టేస్ట్ బాగుంది అంటే అదంతా పక్కన పెట్టేస్తాం. మీరు నిజంగా అది పట్టుకున్నారు ఇక్కడ టేస్ట్. మరి ఇప్పుడు టేస్ట్ బాగుండాలి అని అంటే ఏం వాడుతున్నారు? అన్నీ కూడా అంటే న్యాచురల్ గా అనిపిస్తున్నాయి, ఇంట్లో చేసుకుంటే వచ్చే ఫీలింగ్, సేమ్ టైం రెస్టారెంట్ అపియరెన్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. దానికోసం మీరేం చేస్తున్నారు? న్యాచురల్ అండి. మనం నార్మల్గా ఇంట్లో ఏ స్పైసెస్ అయితే వాడతామో, ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తామో అన్ని అవే న్యాచురల్ గా మనం ఇంట్లో వాడే ఐటమ్స్ తోనే మొత్తం ఇక్కడ డిషెస్ అన్ని రెడీ అవుతాయండి. ఏదో అది వాడేది ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని అలా కాకుండా మనకి తిన్నప్పుడు కంఫర్ట్ ఉండాలి. మనం ఎక్కడ బయట వెళ్ళి తిన్నా, అక్కడ వెళ్ళాము తిన్నాం బాగుంది, మనకి ఏ ఎఫెక్ట్ రాలేదన్న ఫీల్ ఎవరైనా కూడా, ఏ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళైనా మన రెస్టారెంట్ లో తినేసి వెళ్ళి అక్కడ వెళ్ళి తిని ఇట్లా డైజెషన్ కాలనే మాటే రాకూడదు. అంటే చాలా చోట్ల కొంతమంది ఫేస్ చేస్తారు. మనం కూడా వెళ్ళినప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు, అబ్బా డైజెషన్ కాలేదు ఇట్లా, అలాంటి ఫీల్ లేకుండా వాళ్ళ ఇంట్లో తిన్న ఫీల్ రావాలన్న విధంగానే మనం అయితే ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తామో అదే ఐటమ్స్ తో తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు. రెస్టారెంట్లు అనగానే ఆల్రెడీ మిగిలిపోయిన ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి రీహీట్ చేసి ఇస్తూ ఉంటారు, అండ్ ఆయిల్ ని అంటే మళ్ళీ రిపీట్ గా వాడుతూ ఉంటారు. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ ని, లేదంటే అంతంత ఆయిల్స్ యూజ్ చేసి అవి ఏమన్నా అంటే పడేస్తారా అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత, కిచెన్ చూసిన తర్వాత నాకైతే మీరు అలా చేస్తున్నారని అయితే ఎక్కడ అనిపించలేదు. బట్ ఒకసారి మీ ద్వారా నేను తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి దాని గురించి. వెజిటేబుల్స్ ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తాయండి మనకి. ఏ రోజుకి ఆ రోజు ఈవినింగ్ నేను లిస్ట్ పెడతాను, మార్నింగ్ కల్లా అవి దిగుతాయి. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్, ఆ రోజు ఈవినింగ్ పెడతాను, రేపు మార్నింగ్ దిగుతాయి. అంటే వెజిటేబుల్స్ కూడా మనకి ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు మీకు చూపించాను చికెన్, అవి అంటే ఇప్పుడు అయిపోయింది వెంటనే వచ్చేసింది. అట్లా స్టోరేజ్ అనేది మన దగ్గర ఉండదు. అది ఎన్ని ఎఫెక్ట్స్ ఇస్తాయో నాకు తెలుసు. అవును అవును. అది మనం ఆ పొజిషన్ లో ఉంటే ఎలా ఉంటది, మనం ఆ ఫుడ్ తింటే ఎలా ఉంటది అన్న ఫీలింగ్ తో నేను కూడా ఆలోచించి నేను చేస్తాను. ఎటువంటి స్టోరేజ్ ఫుడ్ అనేది ఉండదు, అన్ని ఫ్రెష్. మీరే చూసారు, జస్ట్ మీ కళ్ళ ముందే ఇప్పుడే చికెన్ వచ్చింది, చికెన్ అయిపోయింది మీ కళ్ళ ముందే ఇప్పుడే చికెన్ వచ్చింది అన్ని. ఇంకొకటి ఏంటంటే మొత్తం హలాల్ చికెన్ మన దగ్గర, నాన్ వెజ్ అంతా హలాల్ చేసే వస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ అది కూడా ఉంది. అంటే మన దగ్గరికి అందరూ వస్తుంటారు, ముస్లిమ్స్, హిందూస్ అందరూ వస్తుంటారు, క్రిస్టియన్స్ అందరూ. ఎవరు ఎటువంటి ఫీల్ అవ్వకూడదు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు. అందుకని ప్యూర్లీ హలాల్ చేపించిన చికెన్, మటన్ అవి చేసే తీసుకొని వస్తాం. ఓకే. అంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. స్పెషల్లీ మన లజీజ్ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా అండి ట్రెండ్ మండి ట్రెండ్. అంటే ఈ మండి ఎందుకు ట్రెండ్ అయిందంటే, ఒక ఫ్రెండ్స్ కూర్చొని అట్లా మండీ స్టైల్. అంటే ఇప్పుడు మండీ స్టైల్ సోఫా సిట్టింగ్, మనం నార్మల్గా రెస్టారెంట్కి వెళ్తే నార్మల్గా ఇట్లా సోఫాల్లో కూర్చొని తినేసి వచ్చేస్తాం. అలా కాకుండా ఒక ఫ్రెండ్స్ వెళ్ళినా, ఒక ఫ్యామిలీ వెళ్ళినా ప్రశాంతంగా కూర్చొని తినేది అది అరేబియన్ కంట్రీస్ లో ఎక్కువ అన్నమాట. అది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది మనకి. అండ్ మన పాత కాలంలో కూడా కింద కూర్చొని తినే పద్ధతి ఒకటి ఉంది. ఈ మండి ద్వారా ఫుడ్ సంగతి పక్కన పెడితే, ఏ ఫుడ్ తింటున్నామో నాన్ వెజ్ వెజ్ పక్కన పెడితే, ఆ ఫీలింగ్ మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఒక రకంగా. ఇంకొకటి, మీరు ఇప్పుడు మామూలుగా మనం నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నామంటే అరేబియన్ కంట్రీస్ లో చూడండి ఎందుకు మండి ఇప్పుడు ట్రెండ్ అయిందంటే, దాంట్లో వెజిటబుల్స్ ఉంటాయి. అవును, వెజిటేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక మండి అయిన తర్వాత నాన్ వెజ్ ప్రోటీన్ తో పాటు ఈ పీచు పదార్థాలకు సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అది డైజెషన్ ప్రాబ్లము రాదు, హెల్త్ కి హెల్త్ అన్ని రకాలుగా. అందుకని నా అరేబియన్ కంట్రీస్ లో ఇది ఎక్కువ తింటారు. ఇప్పుడు మనకి అది ట్రెండ్ గా మారింది. అవును.
ఇప్పుడు మనం దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని మండి మన దగ్గర మండి చాలా బాగుంది, అన్ని ఐటమ్స్ బాగుంటాయి. మండి ఇప్పుడు వెజ్ వాళ్ళు వస్తారు, అవును. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి స్పెషల్ గా వెజ్ మండి. ఓకే, వెజ్ మండి. వెజ్ మండి, పన్నీర్ వస్తుంది, బేబీ కార్న్ వస్తుంది, మష్రూమ్ వస్తుంది. ఓకే. వాళ్ళు ఆ ఫుల్ మండీలో డ్రై ఐటమ్ చెప్పుకుంటే డ్రై ఐటమ్, జ్యూసీ చెప్పుకుంటే జ్యూసీ ఐటమ్, అట్లా మండీ రైస్ తినాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వకుండా మేము వెజ్ లో కూడా ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్యూర్లీ వెజ్ లో. అంటే ఈ మండి నాన్ వెజ్ వాళ్ళకేనా, మేము దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి? ఓకే, ఆ ఫీల్ ఉన్న వాళ్ళకి మేము వెజిటేరియన్ మండి తీసుకొచ్చాము. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, అది చూడండి. నాన్ వెజ్ మండి, వెజ్ ఆల్రెడీ నేనైతే ఫుడ్ టేస్ట్ ఉందని తినాల్సిన దానికన్నా లిమిట్ దాటి తినేసా. బట్ మీరు చెప్తున్నారు కదా, ట్రై చేద్దాం. ఓకే, మీరు ఐటమ్స్ చూపిస్తాను. ఓకే, ఇద్దాం వెజ్ మండి. అంటే ఏమేమి ఐటమ్స్ ఉమా గారు? ఇది మష్రూమ్, ఓకే, పన్నీర్, మలై టిక్కా వెజ్ లో ఉంది. ఓకే, ఇది వచ్చి బేబీ కార్న్, ఇది పన్నీర్ లో ఇంకొక చిల్లీ పన్నీర్ ఐటమ్. ఓకే, ఓకే, ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఒకసారి వెజిటేరియన్ మండి ఎలా ఉందో ఒక్కసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా ట్రై చేస్తా. అంటే మనకు ఐటమ్స్ మారుతూ ఉంటాయా వీటిలో మళ్ళీ? అంటే మన చాయిస్. ఇప్పుడు ఇది డ్రై ఐటమ్ వచ్చింది కదా, అవును. ఇప్పుడు మనం అడుగుతాం వెజిటేరియన్ లో. ఇప్పుడు నాన్ వెజ్ లో అయితే పర్టికులర్ గా ఈ ఐటమ్స్ అనేది ఉంటాయి ఫిక్స్డ్. ఈ వెజిటేరియన్ లో అంటే జ్యూసీలో కొంతమంది పన్నీర్ని ఇష్టపడతారు, అవును. మష్రూమ్ లో కొంతమంది జ్యూసీని ఇష్టపడతారు. అట్లా లేదు, మాకు పన్నీరు డ్రై కావాలి, మష్రూమ్ జ్యూసీ టైప్ కావాలి అని అడిగినా ఓకే, కస్టమర్ చాయిస్. మాకు ఈ ఐటమ్స్ డ్రై కావాలి, లేదు పూర్తిగా ఈ 4 ఐటమ్స్ డ్రై చెప్పేసి జ్యూసీ సపరేట్ గా ఇది ఇచ్చేసిన చాలా బాగుంటుంది. దీనికి సపరేట్ జ్యూసీ ఇస్తారు, అది చాలా బాగుంటది. అంటే కస్టమర్ వెజ్ మాత్రం మండి యాక్చువల్ గా మేము ఇచ్చేది ఇది. నెక్స్ట్ కస్టమర్ చాయిస్. ఓకే, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, నాకేమో ఆగాలనిపించట్లేదు. ట్రై చేద్దాం. అది ఈ మండీ రైస్ కి మస్బూజ్ అని, ఇది అరేబియన్, ఇది ఫేమస్ అన్నమాట. ఓకే, ఈ మండిని కాంబినేషన్ చాలా బాగుంటది, ఒకసారి మిక్స్ చేసుకొని తినండి. మీరు ట్రై చేయండి నాతో పాటు. మీరు రెగ్యులర్ గా తింటూనే ఉంటారు, నాకు కంపెనీ. చాలా బాగుంది. బాగుందా? సూపర్. విడిగా తినండి, ఇది మిక్స్ చేసుకొని తినండి, రెండు టేస్ట్ రెండు. ఇది చాలా ఫ్రెష్ ఫ్లేవర్ తెలుస్తోంది. ఇప్పుడు అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. పన్నీర్ కూడా టేస్ట్ చూడండి. ఇది బేబీ కార్న్ అన్నారు కదా? అవును. బాగుందా అండి? చాలా బాగుంది. పన్నీర్ కూడా టేస్ట్ చేయండి. మలై టిక్కా, పన్నీర్ మలై టిక్కా. ఓకే, అలాగే నేను ఈ పన్నీర్ ట్రై చేసా. ఓకే, మీరు అటు చూసి ఇటు చూసే లోపు నేను ఇది కానిచ్చేసా. చాలా బాగుంది. ఇది డ్రై ఐటమ్ వచ్చింది. మష్రూమ్ డ్రై. మష్రూమ్ పెప్పర్ డ్రై. అంటే మనకు మండి తీసుకుంటే ఇందులోనే మనకు స్టార్టర్ కవర్ అవుతుంది, అండ్ ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ చక్కగా. ఇప్పుడు ఇది హాఫ్ మండి అండి. 3 మెంబర్స్ కూర్చొని, ఇప్పుడు 4 స్టార్టర్స్ వచ్చాయి కదా, 3 మెంబర్స్ ఓకే సఫిషియెంట్ గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫుల్ మండి వస్తుంది. ఓకే, ఇది ఎక్సెస్ వస్తాయి అన్నమాట, డబుల్ వస్తుంది. రైస్ డబుల్ అవుతుంది, ఇది డబుల్ వస్తాయి. ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ సఫిషియెంట్ గా తినచ్చు. అంటే ఒక 4 స్టార్టర్స్ టేస్ట్ చూసినట్టు ఉంటది, అలాగే మండి రైస్ తిన్న ఫీలింగ్ అన్నమాట. అంటే బడ్జెట్ లోనే ఒక మండి మనం గనక చెప్పుకుంటే స్టార్టర్ కంప్లీట్, అంటే బిర్యానీ తిన్న మండి తిన్న ఆ ఫీలింగ్ అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతాయి. ఏ మాట కామాట. నాన్ వెజ్ వాళ్ళే కాదు ఫుడ్ టేస్ట్ చేసేది, వెజ్ వాళ్ళు కూడా మండి టేస్ట్ చేయొచ్చు అన్న ఫీల్ వస్తుంది. అంటే మీకు వెజ్ లో ఏముంటాయిలే వెరైటీస్ అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకు మాకు వెజ్ లో చాలా ఉన్నాయి అన్నట్లుగా. సాల్ట్ కానివ్వండి, ఏది కూడా అంటే మసాలాలు అంటే ఏం వాడారో ఏంటో తెలియదు కానీ ఏ మసాలాలు ఏంటి అనేది అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. నిజంగా మంచి కుక్ అవ్వడం కానివ్వండి. చెప్పాలండి, మీరు ఇక్కడ చూడండి, మన దగ్గర కలర్ యాడింగ్ ఉండదు.
దేంట్లో కూడా కలర్ యాడ్ కలర్ యాడింగ్ ఉండదు, టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేయం. ఓకే ఓకే కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతాం. ఓకే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా కాస్ట్లీ అయినా కూడా, ఎందుకంటే కలర్ కొద్దిగా ఈ చైనీస్ ఐటమ్స్ లో కొద్దిగా కలర్, ఆ రెడ్ కలర్ కనిపిస్తేనే అది చైనీస్ ఐటమ్ బాగుంటుంది. అందుకని ఏంటంటే మనం పూర్తిగా కలర్ అనే దాన్ని స్కిప్ చేసేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే అజినోమోటో అస్సలు లేదు మన దగ్గర. బెటర్ అది. అందువల్ల తిన్న వాళ్ళందరూ సాటిస్ఫై. తినడం వరకు బాగుంది మరి, అంటే నోటికి రుచిగా ఉంది, కంటికి ఇంపుగా ఉంది. బాగుంటుంది. తిన్న తర్వాత కొన్ని రెస్టారెంట్లలో అదేదో ఒక ఫీలింగ్, గొంతులోకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ నేను ఇక్కడ కొంతమందితో మాట్లాడితే మేము రిపీటెడ్ కస్టమర్స్, చాలా బాగుంది, ఎటువంటి ఇష్యూ లేదన్నారు. నిజంగా అది మంచి ఫీడ్బ్యాక్. తినడం వరకు ఓకే, తినేసి వెళ్ళిపోతాం, తిన్న తర్వాత ఉంటుంది అసలు కథ, అదేమీ లేదు. అది నిజంగా మంచి ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు. వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరండి ఫుల్ సాటిస్ఫై అవుతారు ఫుడ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఆ ఫుల్ గ్యారెంటీ నేను ఇవ్వగలుగుతాను అంతే. ఎందుకంటే ఇది హోమ్లీ ఫుడ్, అలాగే అంటే హోమ్లీ ఫుడ్డే, హోమ్లీ ఇంట్లో ఒక వెరైటీ ఫుడ్ చేసుకుని మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ అంటే ఈ మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారా? అంటే కిచెన్లో ఇది ఇలా చేయండి, అలా చేయండి, అంటే ఆల్రెడీ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, బట్ గైడ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే అన్నీ మీరే చూసుకుంటూ ఉంటారా, గైడ్ చేయడం అన్ని? మార్నింగ్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇది ఇలా చేయాలి అంటే, వాళ్ళకి మనం ఏమి వంట ఇలా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ టైంకి ఇట్లా ఇవ్వాలి, ఈ స్పైసెస్ ఇలా వాడాలి, ఓకే, వెజిటబుల్స్ ఇలా నీట్ గా పెట్టుకోవాలి, అన్ని వాష్ చేసి ఎలా పెట్టుకోవాలి ఏంటి అని గైడెన్స్ ఒకసారి ఇచ్చేస్తే చాలు. వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం మెయింటెనెన్స్, క్లీనింగ్ అవన్నీ చూసి చెప్పేసామంటే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉంటారు. ముఖ్యంగా మనకి మాస్టర్లు అందరూ ముస్లిమ్స్ అండి, అందుకని మన దగ్గర బిర్యానీ మండి అదిరిపోద్ది, దాంట్లో డౌటే లేదు అసలు. చాలా బాగుంటది. అన్ని ఐటమ్స్, తందూరి అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంటది. ఈ ఐటమ్ అనేది ఏం లేదండి, అన్ని ఐటమ్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి మన దగ్గర. మటన్ దమ్ బిర్యానీ అయితే మనకి ఫ్యాన్స్ ఉన్నారు మన రెస్టారెంట్, అసలు చాలా బాగుంటది, ఇంకా వేరే లెవెల్, అన్ని బాగుంటాయి. ఇంతవరకు మనకి ఇది బాగాలేదని రిమార్క్ లేదు, బాగుంది అని రిపీటెడ్ కస్టమర్ వస్తున్నారు. మీరు చూసారు? చూసాను. దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే. చాలా ఫస్ట్ లో టెన్షన్ ఉంది, ఇన్ని రెస్టారెంట్లు కదా, ఎలా చేయాలి ఏంటి, మనం తట్టుకొని నిలబడగలుగుతామా రాగలుగుతామా అన్న టెన్షన్ ఉంది. తర్వాత మనం ఇచ్చే ఫుడ్ మళ్ళీ రిపీట్ కస్టమర్ రావడం, దాంతో ధైర్యం వచ్చింది. ఓకే మనం అంటే మామూలు విషయం కాదు, ఒక ఫుడ్ బిజినెస్ ని రన్ చేయడము అని అంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. రోజు పెళ్లి చేసినట్టే, అంతే అంతే, రోజు పెళ్లి చేసినట్టు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్లుగా అవి రెండు పెద్ద టాస్క్లు. వాటితో పాటు ఇది వాటితో సమానమైన టాస్క్ అంటారు. అసలు ఎంత కాలం అయింది మీరు హోటల్ స్టార్ట్ చేసి? మార్చి 16th ఓపెన్ చేసాము. తక్కువ కాలంలోనే మంచిగా సక్సెస్ అయింది. అలా ఇవ్వగలిగాము. కస్టమర్ కూడా మనల్ని అలా బ్లెస్ చేశారు నిజంగా చెప్పాలంటే. అంటే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? బేసిక్ గా అంటే ఎంతో మంది రెస్టారెంట్ లో ఓపెన్ చేస్తున్నారు, అంటే సక్సెస్ అవ్వక తీసేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఫుడ్ బాగున్నా కస్టమర్స్ ఫ్లోటింగ్ ఉండకపోవచ్చు, కస్టమర్స్ ఫ్లోటింగ్ ఉన్నప్పటికీ ఫుడ్ బాగాలేకపోవచ్చు, ఎన్నెన్నో ఇష్యూస్. అంటే రీజన్స్ ఏమైనా కొన్నిసార్లు ఎంతో బాగా రన్ చేసేవి కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఫుడ్ ఒక కస్టమర్ రాలేదు అంటే అన్ని పాడైపోతుంటాయి, ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము, స్టోర్ చేసినవి పెట్టలేము. ఇవన్నీ ఆలోచించారా? అసలు ఎందుకు వచ్చారు ఈ సైడ్ మీరు? లేదు, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫుడ్ ఇష్టం అండి. తినటం ఇష్టమా? అంటే వండటము ఇష్టము, తినడము ఇష్టం. తినడం కొద్దిగా ఎక్కువ ఇష్టం. అంటే మంచి మంచి డిషెస్ అవి టేస్ట్ చూడడం, ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్ళి తినడం, అది ఫస్ట్ నుంచి ఒక అలవాటు. అది ఎందుకు మనకి ఇంత ఫుడ్ ఇష్టం కదా, అంటే ఎంత చిన్న మైనస్ ఉన్నా దాన్ని చెప్పగలిగాను. దీంట్లో ఇది తక్కువైంది, ఇది ఇలా లేదు, ఈ టేస్ట్ ఇది తగ్గింది అంటే ఒకే రెస్టారెంట్ కి 2 సార్లు రిపీట్ అయినప్పుడు చెప్పగలిగాను టేస్ట్ అవి ఎంత.
ఇంత ఇదిగా చెప్తున్నాం కదా, మనం ఎందుకు పెట్టకూడదు రెస్టారెంట్? మనం పెట్టి ఇవన్నీ చూసుకొని, అంటే నాకు ప్రతి ఒక్క చిన్న మైనస్ పాయింట్ కూడా పట్టగలిగాను కదా, ఇలాంటి రెస్టారెంట్ పెట్టి మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. అంటే ఇష్టం కాబట్టి, ఫుడ్ అనేది ఇష్టము, టేస్టీగా ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి. ఎవరు ఎంత సంపాదించినా ఆ ఫుడ్ కోసమే కదండి. అవును అవును. ఆ ఫుడ్ అనేది కంఫర్ట్ గా కడుపు నిండా తినగలితే చాలు కదా. ఎంత కష్టపడినా, ఎన్ని రాత్రులు నిద్ర మేల్కొని ఉన్నా కూడా అంత కష్టపడేది అవును. టేస్టీ ఫుడ్ ఒక 2 ముద్దలు దొరికినా ఆ ఫుడ్ తృప్తిగా కస్టమర్ కి అందిస్తే చాలు అనేది నాకు మైండ్ లో ఓకే ఉన్నింది. అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ఇంత బాగా సక్సెస్ అవుతుంది అని చెప్పి? ఎట్లా ఉంటుండే మీ ఫీలింగ్? అంటే చెప్పాను కదండి, కొద్దిగా టెన్షనే వచ్చింది. ఇంత రెస్టారెంట్ల మధ్యలో మనం తట్టుకోగలుగుతామా ఏంటి అని. కానీ ఎందుకు భయపడాలి అంటే అంటే ధైర్యంగా దిగాను. మనం ఎక్కడ ఏమి మైనస్లు చేయట్లేదు, పర్ఫెక్ట్ గా ఇస్తున్నాము. మన ఎప్పటికీ మన టేస్ట్ అనేది నిలిచిపోవాలి జనాలలో. అందుకని ఆ కాన్ఫిడెన్స్ బాగుంది నాకు, ఇప్పుడు కూడా ఉంది. అలా ఫ్రెష్ ఫుడ్ ఇవ్వగలుగుతాము, కస్టమర్ని మళ్ళీ గ్రాప్ చేసుకోగలుగుతామన్న నమ్మకం ఉంది నాకు. ఆ నమ్మకంతోనే ముందుకు నడుపుతా. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే ఒక ఉమెన్ ఏదన్నా జాబ్ చేస్తుంది అంటేనే బయటి వాళ్ళు అవసరం లేదు, ఇంట్లో వాళ్ళే కొంచెం బ్యాక్ స్టెప్ వేసేదానికి చూస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ మధ్యకాలంలో బిజినెస్లు అని అంటే ఇంకా చెప్పక్కర్లేదు, అవసరమా నీకు బిజినెస్ అనేటట్టుగానే ఉంటాయి చాలా సిచ్యువేషన్స్. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? లేదండి, మాకు ఇంట్లో అందరూ సపోర్టే. మా హస్బెండ్ సపోర్ట్, పిల్లలు, మా అత్తమ్మ, అమ్మ, నాన్న అందరూ సపోర్ట్. నాతో ఉంటూనే వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు అనమాట. ధైర్యాన్ని ఇచ్చి, నాకు కొద్దిగా ఏదైనా థింకింగ్ వచ్చినా కూడా ధైర్యాన్ని ఇచ్చి, ఏం కాదు ఇంత పెట్టావు కదా, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్న నమ్మకం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఫ్యామిలీ పరంగా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ అండి. అంత బాగుంది. కానీ నాకేమనిపించిందంటే టూరిస్ట్ ప్లేస్ ఇది ఒక రకంగా. అంటే మనకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు తిరుమలకి వచ్చిన భక్తులే కానివ్వండి, మామూలుగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే ఏరియా అని చెప్పొచ్చు. కానీ ఇది సిటీకి సెంటర్లో లేదేమో, కొంచెం ఎటో అంటే ఊరు చివరిగా ఉందేమో అని నా ఫీలింగ్. ఎందుకని ఇలా ఎందుకు ప్లాన్ చేశారు? ఎందుకంటే అండి, తిరుపతి మీరు ఇప్పుడే చెప్పారు, పిల్గ్రిమ్ ఏరియా మంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వెహికల్స్ అని రాకపోకలు, వచ్చేది. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి కాస్త పార్క్ కార్ కానీ 2 వీలర్ కానీ పార్క్ చేసి ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ సాటిస్ఫాక్షన్ తిని బయట రావాలి అన్న ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా ఏ ఫ్యామిలీకైనా. ఒక ఇంట్లో ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని పిల్లల్ని బయట తీసుకెళ్ళినప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రశాంతంగా వెళ్ళామా, బండి సైడ్ పార్క్ చేసుకున్నామా, తిన్నామా, వచ్చామా, వెళ్ళామా అన్న ఇది ఫీల్ ఉండాలి. అవును. ఇప్పుడు సిటీ పెరిగి ఈ రాకపోకలు వెహికల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైందంటే సిటీలో పూర్తిగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను బయట, మీరు కూడా చూసుంటారు. ఇప్పుడు వస్తా, మనకి ఫుల్ పార్కింగ్ ఏరియా. అవును, ఫుల్ పార్కింగ్ ఏరియా. ఎప్పుడు టౌన్ లో ఉండి 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 ఆ ట్రాఫిక్లు అది ఇది విని కాస్త కొద్దిగా రిలాక్స్ గా ఉంటుంది. కొద్దిగా అవుట్కట్స్ కి వెళ్తే బాగుంటది. అక్కడికి వెళ్ళి ఇబ్బంది ఉండదు. అటు పార్కింగ్ కి ఏ బండి ఎక్కడి నుంచి ఏ పక్కకు తోసేస్తారో తెలియదు, ఎవరు తీసుకెళ్లిపోతారో తెలియదు అన్న బాధ కూడా ఇబ్బంది కూడా ఉండదు. వచ్చామా, తిన్నామా, వెళ్ళాం ప్రశాంతంగా అనేది. మీరు చూడండి, పార్కింగ్ ఫుల్ పార్కింగ్ ఉంది, మనకి ఇబ్బంది లేదు. అందువల్ల ఆ ధైర్యంతో పెట్టాను. ఇప్పుడు నేను కూడా ఎవరైనా కూడా టౌన్ లోకి వెళ్ళి తినడానికి, కొద్దిగా అవుట్కట్స్ లోకి వెళ్ళి తినడానికి తేడా ఉంటది. అందరూ ఎక్కువగా ఇలానే ఇష్టపడుతున్నారు. ఓపెన్ ప్లేస్ లో లేదు అని అంటే ఇట్లా మనకు కొంచెం సిటీకి దూరంగా ఉండేటట్టు రొటీన్ వీక్ అంతా బిజీ షెడ్యూల్స్ లో అక్కడే తప్పదు, వీకెండ్స్ లో ఇలా వెళ్తే బాగుంటుంది, ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది, కాసేపు అట్లా రిలాక్స్ గా ఉండేసి రావచ్చు అన్న ఫీల్ వస్తుంది ఎవరికైనా. అంటే జనరల్ గా ఒక సామాన్య గృహిణి ఎలా ఫీల్ అవుతుందో అలా నేను ఒక సామాన్య గృహిణి, నేను ఫీల్ అయ్యాను. అందరూ మోస్ట్లీ అలాగే ఫీల్ అవుతారు. అబ్బా ఎప్పుడు ఇక్కడే ఉండి సిటీలోనే తిని, అట్లా కాకుండా కొద్దిగా ప్రశాంతంగా దూరంగా వెళ్ళి తినేసి వద్దాము అని ఫీల్ అవుతారు. అదే
ఆ ఫీల్తో ఆ ధైర్యంతో నేను ఇక్కడ పెట్టడానికి కారణం అన్నమాట. ఓకే, అంటే సామాన్య గృహిణి ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఆలోచించి పెట్టాను అన్నారు, కానీ మీరు ఒక గృహిణిగా లేరు. నేను మీ వాళ్ళతో ఫస్ట్గా మాట్లాడినప్పుడే మా మేడం చూసుకుంటారు అంతా అన్నప్పుడు, ఎవరు మీ మేడం ఏంటి అని డీటెయిల్స్ అడిగితే నేను విన్న విషయం, మీరు ఒక రెస్టారెంట్ చూసుకోవడమే కాదు, ఈ బాధ్యతతో పాటు మీ పైన అంటే ప్రజలందరి కోసం కూడా మోస్తున్న ఒక బాధ్యత ఉంది అని చెప్పి, అది మీ ద్వారానే వింటే బాగుంటుందేమో. అవునండి, నేను కార్పొరేటర్, ఇప్పుడు మన రెస్టారెంట్ ఉన్న డివిజన్కే కార్పొరేటరు. ఓకే ఓకే, కార్పొరేటర్గా బాధ్యతలు వహిస్తున్నాను ఇప్పుడు. ఓకే ఓకే, మొత్తానికి అంటే 2 రకాలుగా కూడా మీరు చక్కగా మీ బాధ్యతలన్నీ కూడా చూసుకుంటున్నారు. నిజంగా ఇది ఆడవాళ్ళకే సాధ్యమేమో. అదేంటంటే అండి, ప్రజలు నా పైన పెట్టిన నమ్మకం, నన్ను అన్ని ఓట్లేసి గెలిపించి పెట్టారు. నేను దానికి తగ్గట్టు నేను ఎంత చేయాలి, నా వార్డుకి ఎంత డెవలప్ చేయాలి ఏంటి అని ఆ విధంగా నేను ఫుల్ సాటిస్ఫై అయ్యానండి. ఓకే, రోడ్లు అంటే ఆటో నగర్ అంటే కొద్దిగా మాస్గా ఉంటుంది ఏరియా అనే దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఆటో నగర్ అంటేనే క్లాస్ అనే లెవెల్కి తీసుకొచ్చాను. ఓ సూపర్. దానికి మాత్రం నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. దీన్ని ఒకప్పుడు ఆటో నగర్, ఇప్పుడు ఏంటి ఆటో నగర్ అని అందరూ కూడా ఆలోచించే విధంగా ఉంది ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, ఆ విధంగా చేశాను. ప్లస్ అంటే ఆడవాళ్ళు ఎక్కడ తక్కువ గారు, దేన్నన్నా సాధించగలుగుతారు, దేనన్నా ప్రూవ్ చేసుకోగలుగుతారు అన్న దానికి అటు కార్పొరేటర్గా ఇటు రెస్టారెంట్ని రెండింటిని చూసుకుంటూ వస్తున్నాను. ఓకే, దేవుడి దయ వల్ల ప్రజల ఆదరణ ఉంది, ప్రజల అభిమానం నా పైన ఉంది. అలాగే రెస్టారెంట్ కస్టమర్ల ఆశీస్సులు కూడా నాకున్నాయి. అట్లా 2 ముందుకు పోతున్నాయి. అయితే మనం రెస్టారెంట్ కి వస్తున్నప్పుడు కింద మనకు అంతా చాయ్ ఇదంతా కూడా ఉంది, మళ్ళీ పైకి వస్తే ఈ రెస్టారెంట్ ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఉంది. కింద కూడా అంటే మందేనా ఎలా? కింద కూడా మందే, కింద పూర్తిగా వెజ్ 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 మీల్స్, టిఫిన్స్ ఓకే అన్ని. ఎందుకంటే ఇది రేణిగుంట నుంచి ఇట్లా తిరుమలకి వెళ్ళే రూట్ లో ఇక్కడెక్కడ రేణిగుంట దాటుకున్న తర్వాత లేదనమాట. అందువల్ల ఇది స్టార్టింగ్ నుంచి, ఇది స్టార్టింగ్ పాయింట్. తిరుపతికి యాక్చువల్ గా మీరు ఆడ బోర్డు చూసారంటే ఇది తిరుపతికి స్టార్టింగ్ పాయింట్ అంటే రేణిగుంట నుంచి ఇలా తిరుపతికి వచ్చేటప్పుడు స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఇక్కడ వెజ్ మీల్స్, వెజ్ టిఫిన్స్ అన్ని కింద ఉంటాయి. అలాగే ఇరానీ చాయ్, ఫిల్టర్ కాఫీ. చాలా మంది ఇప్పుడు ఇన్స్టంట్ కన్నా ఫిల్టర్ ఇష్టపడతారు కదా, ఫిల్టర్ కాఫీ, ఇరానీ చాయ్. ఇక్కడ బిర్యానీ తిన్నామా, అక్కడ టీ తాగామా అంటే హైదరాబాద్ స్టైల్ అన్నమాట. చాలా బాగుంటది ఇరానీ చాయ్ కూడా. టిఫిన్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి మన దగ్గర. బన్ బటర్ జామ్, మలై బన్ ఇవన్నీ కూడా మంచిగా ఫేమస్ అన్నమాట. చాలా బాగుంటది. టీ తాగిన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మన దగ్గర టీ కాదండి, టీ కాదు, టిఫిన్ కాదు, మీల్స్ కాదు, బిర్యానీ, ఎవ్రీ ఐటమ్ తిన్న వాళ్ళందరూ ఫుల్ సాటిస్ఫై. ఓకే, సూపర్ అండి. నిజంగా అంటే 2 రకాల బాధ్యతల్ని మోస్తూ, అంటే ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు ఎంత బాగా ఆ ఫోకస్ పెట్టారనేది ఫుడ్ టేస్ట్ చేస్తే అర్థమైంది, మీరు చెప్పిన మాటల్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను, ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే, నేనైతే ఆల్రెడీ ఆ మండి అయితే ట్రై చేసిన. ముందైతే ఇన్ని ఐటమ్స్ పెట్టి మండీలో నేను చెప్పాను కదా, మిక్స్ మండి. నాన్ వెజ్ లో మిక్స్ మండి, చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్, అపోలో ఫిష్, ఈ 4 ఐటమ్స్ వస్తాయి, ప్లస్ ఎగ్ వస్తుంది అనమాట. అది మిక్స్ మండి. 2 eggs. 2 eggs. ఓకే, ఇది మిక్స్ మండి. అంటే మనకి 4 స్టార్టర్స్ తిన్న ఫీలింగ్. అవును అవును, అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, ఈ 4 ఐటమ్, ఎగ్, అన్ని ఐటమ్స్ కంప్లీట్ నాన్ వెజ్ ముందున్నట్టు. ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, అట్లా అందరికి బ్యాలెన్స్ అవుతుంది అది. అవును, ఓకే. అది మిక్స్ మండి. ఆ తర్వాత ఇది జ్యూసీ మండి. ఓకే, చికెన్ జ్యూసీ మండి. దీంట్లోనే మళ్ళీ మండిలోనే తందూరి మండి వస్తుంది, గ్రిల్ మండి వస్తుంది, అలా అన్ని వస్తాయి. ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది మనం ఇచ్చేయచ్చు. ఇది వచ్చి ఇవన్నీ స్టార్టర్స్. ఇది చికెన్ మలై టిక్కా. ఓకే, ఇది వెజ్ లో పన్నీర్. ఇది జపాన్ చికెన్, ఇది జపాన్ చికెన్. ఇది ఇట్లా ఐటమ్స్. ఇది వచ్చి తందూరి ప్లాటర్. ఇప్పుడు ఒక 4 మెంబర్స్ వచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి దీంట్లో 1 2 3 4 5 వెరైటీస్, 5 ఐటమ్స్ అంటే తందూరిలో వస్తాయి అన్నమాట ఇవి.
ఓకే. తందూరి ఐటమ్స్ 5 డిఫరెంట్ గా వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక 4 ఈ members menu వచ్చారనుకోండి. తీసుకోవాలి ఎవరైనా అంటే ఏమని మెన్షన్ చేయాలి? ఇది తందూరి ప్లేటర్. తందూరి platter. ఒక 4 మెంబర్స్ వస్తే తందూరిలోనే ఒక 5 ఐటమ్స్ టేస్ట్ చూడొచ్చు అనమాట. ఆ విధంగా ఇది 4 to 5 మెంబర్స్ సరిపోతుంది, తినొచ్చు. స్టార్ట్ ఇది చెప్పుకొని తర్వాత రైస్ ఐటమ్స్ కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అట్లా ఒక ఆప్షన్ తీసేసుకుంటే అంతే, అన్ని ఐటమ్స్ టేస్ట్ చూసేసినట్టు అయితే. ఇది ఎన్ని మెంబర్స్ కి ఇది సఫిషియెంట్? 3 మెంబర్స్. 3 members కి. ఇది హాఫ్ మండి, Okay. 3 మెంబర్స్ ఓకే. తినొచ్చు. ఇది ఓన్లీ స్టార్టర్ మాత్రమే ఒక 4 మెంబర్స్ ఓకే. అలా తినొచ్చు. ఇట్లా మనకి బిర్యానీ అన్ని ఐటమ్స్ అండి. ఇది ఉంది ఇది లేదు అనేది లేదు మన దగ్గర. అన్ని కస్టమర్ వచ్చి ఇది కావాలి అని అంటే లేదు అనేది ఏముంది లేదు, అన్ని ఉంటాయి. టైమింగ్స్ ఏంటండి రెస్టారెంట్ టైమింగ్స్? టైమింగ్స్ 12 to 11. 12 to 11. ఓకే. మనకు అంటే కింద టిఫిన్స్ అన్ని ఉన్నాయి కదా, కిందతో కలిపి సెక్షన్ వేరండి, వేరు, పూర్తిగా డిఫరెంట్. పైన వేరు, కింద ప్యూర్ వెజ్, పైన వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు. ఓకే. అంటే మన కింద సెక్షన్ కూడా టైమింగ్స్ ఇవేనా లేదంటే ఇంకొంచెం ఎక్కువ? అది టిఫిన్ మీల్స్ రెండు ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. టిఫిన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మా ఆఫ్టర్నూన్ మీల్స్ నడుస్తుంది, ఈవినింగ్ టిఫిన్స్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు కింద వెజ్ మీల్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు వెజ్ మీల్స్ నచ్చని వాళ్ళు ఇక బయట నుంచి వస్తారు కదా, నార్త్ ఇండియన్ వెజ్ మీల్స్ తినలేరు. అవును. అలాంటి వాళ్ళకి ఫ్రైడ్ రైస్లు అలా అడుగుతారు. పైన ఇప్పుడు దర్శనానికి వచ్చినారు అనుకోండి, అవును, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నాన్ వెజ్ కదా ఎలా తింటాము ఏంటి ఆ ఫీలే అవసరం లేదు. ఎందుకంటే వెజిటేరియన్ కి సపరేట్ గా ఆ హండీ సపరేట్ గా పెట్టి మేము కుక్ చేస్తాం అన్నమాట. అంటే ఏది కూడా మిక్స్ అయ్యే ఛాన్సే లేదు. అంటే ప్రతి ఒక్కరిలో నాన్ వెజ్ వెజ్ ఉందంటే వద్దు అన్న సపరేట్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్దాము అనుకుంటారు. ఆ బెంగ అవసరమే లేదు అస్సలు. ఓకే. ఓకే. ఎందుకంటే అది ఆ హండీయే సపరేట్ చేసే మొత్తం సపరేట్ గా వెజల్స్ అన్ని సపరేట్ ఉంటాయి అన్నమాట. వెజిటేరియన్ అంతా ఎందుకు, ఎవరన్నా ఇప్పుడు నేనే అనుకోండి ఒక రోజు తినను, నేను మండే రోజు తినను. ఓకే. అప్పుడు నాకు ఆ ఫీల్ నేను బయట ఫేస్ చేశాను. అలా ఎవరికి ఉండకూడదు, అట్లా ఎవరు మనోభావాలు దెబ్బ తీయకూడదు అన్న దాంతో దానికంటూ స్పెషల్ పెట్టేసాం అన్నమాట. దానికి సపరేట్. ఓకే. వెజ్ కి నాన్ వెజ్ కి పేరుకి వెజ్ నాన్ వెజ్, కానీ వెజ్ అడిగిన వాళ్ళకి పూర్తిగా సపరేట్ వెజ్ దొరుకుతుంది. ఓకే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రాసెస్ అంతా కూడా వెజ్ కి సపరేట్, నాన్ వెజ్ కి సపరేట్, సర్వింగ్ స్పూన్స్ అన్ని ఏది కూడా కలిసే ప్రసక్తి లేదు. సూపర్ అండి ఉమా గారు. మొత్తానికి అంటే నేను ఏదో ఇలా వెళ్తూ ఉండడం, మొత్తానికి మంచి రెస్టారెంట్కే వచ్చిన, బయటకి ఎక్కడికైనా వెళ్తే ఫుడ్ ట్రై చేయాలంటే భయం వేస్తుంది నిజంగా. అంటే ఎక్కడ ఎలా ఉంటుందో, తిన్న తర్వాత పరిస్థితి ఏంటో అని. నిజంగా నాకు ఈ ఫుడ్ నచ్చడము, సమయానికి మీరు ఇక్కడే ఉండడం, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా జెన్యున్ రివ్యూ ఆల్రెడీ మనకు కస్టమర్స్ అంతా ఇచ్చారు, నా నుంచి కూడా సూపర్ ఫుడ్ నిజంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే మనకి ఇది ఒక్కసారి మన వాళ్ళకి అంటే ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అడ్రస్ అవన్నీ కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది. ఇంత మంచి ఫుడ్ ని వాళ్ళు కూడా టేస్ట్ చేయాలనుకుంటే మరి అడ్రస్ ఉండాల్సిందిగా, ఒకసారి అడ్రస్ చెప్పేస్తారా? అడ్రస్ వచ్చి మనం రేణిగుంట నుంచి తిరుపతికి వచ్చే రూట్ లో తిరుపతి స్టార్టింగే ఉంటుందండి మన రెస్టారెంట్, ఆటో నగర్ దగ్గర. మన లజీజ్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ మెయిన్ రోడ్ లోనే కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. బాగా విజిబిలిటీ కూడా బాగుంటుంది. అసలు ఈవినింగ్ అయితే మన లైటింగ్ ఎక్సలెంట్ గా ఉంటది. మార్నింగ్ కూడా చూసారు కదా, చాలా బాగుంటది. తిరుపతి రేణిగుంట నుంచి తిరుపతి స్టార్టింగ్. ఓకే. స్టార్టింగ్ అన్నమాట. ఆపోజిట్ మారుతి సుజుకి షోరూమ్. అది కూడా అవసరం లేదు నాకు తెలిసి, రేణిగుంట నుంచి స్టార్ట్ అయినప్పుడు మందే ల్యాండ్ మార్క్ అయిపోతుంది ఆటో నగర్. ఆటో నగర్ అని కొట్టంగానే ఆటోమేటిక్ గా లజీజ్ రెస్టారెంట్ అని వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి ఉమా గారు. థ్యాంక్ యూ. మంచి ఫుడ్ టేస్ట్ చేయించారు నిజంగా. మంచి ఆలోచనలతో ఒక రెస్టారెంట్ అయితే మీరు రన్ చేస్తున్నారు. ఇంకా మంచి అంటే కస్టమర్స్ పెరగాలని, మీ బిజినెస్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది మీ అందరికీ ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ ఫుడ్ ట్రై చేసి నాకు నచ్చడంతో మీ అందరికీ, అంటే అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది.
మనకు ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి లజీజ్ మల్టీ కుషైన్ రెస్టారెంట్ అండి. ఇది మనకు రేణిగుంట నుంచి తిరుపతి వెళ్తుంటే తిరుపతి స్టార్టింగ్ పాయింట్లోనే ఈ రెస్టారెంట్ మనకు ఉంటుంది. మనం ఎక్కువగా లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, మనకు రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదు మీరు స్టే చేస్తున్న ప్లేస్కి ఇక్కడ మీకు ఫుడ్ రావాలి అన్నా కూడా స్విగ్గీ జొమాటో ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ లజీజ్ మల్టీ కుషైన్ రెస్టారెంట్ వాళ్ళు స్విగ్గీలో కూడా మనకు ఈ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఈ ఫుడ్ని ట్రై చేయాలని ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.